టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ కుతుబుద్దీన్. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం జ్యోతి బాపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 6 సంవత్సరాల క్రితం పూలే దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించిన ఘనత పోచమ్మల అశ్విని శ్రీనివాస్ దంపతులకి దక్కిందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పాతూరి రాజు, బీసీ సంఘం గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం, రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దెల సత్యం గుర్తు చేశారు. రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దెల సత్యం, గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం, పోచమ్మ అశ్విని శ్రీనివాసులు మాట్లాడుతూ పూలే దంపతులు సమానత్వం, విద్యా హక్కు, మహిళా సాధికారత కోసం చేసిన కృషి దేశానికి చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. వారి ఆశయాలను అనుసరించడం ద్వారా సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ భూమా కిషన్, అల్లాడి వెంకటేష్, పోచమ్మల గణేష్, ఎంఆర్పిఎస్ నాయకుడు పాతూరి రాజు, లద్దా నరసింహులు తదితరులు హాజరయ్యారు. పూలే దంపతుల సేవలను స్మరించుకుంటూ వారి సిద్ధాంతాలను ప్రజలు ఆచరణలో పెట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారిది వర్ధంతి ఉండగా మరి రామాయంపేట పట్టణ ప్రజలందరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి బడుగు బలహీన వర్గాలకు అన్ని అవకాశాలలో ఉండాలి, అన్ని అవకాశాలలో ఉంటే మనం ముందుగా విద్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎదగాలని చెప్పి ఆనాటి మహనీయులు మరి పూలే దంపతులు ఎన్నో ఉద్యమాలు చేసిరు, ఎన్నో పోరాటాలు చేసిరు. మరి వాళ్ళని స్ఫూర్తిగా ఈరోజు ఈ తరం యువకులందరూ కూడా అన్ని రంగాలలో ముందుండాలి. మరి ముందుగా స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాలు అవకాశాలు లేకపోయినా అవకాశాలు కల్పించుకొని రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా మన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వేడుకుంటున్నారు. నేడు రామాయంపేట పట్టణంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు ఈ సమాజానికి సేవ, సామాజిక మొట్టమొదటి విప్లవకారుడు అనేది అది మనం అందరము ఎరిగిన సత్యము. ఎందుకంటే సమాజం అంతా చీకటిలో ఉండగా సమాజాన్ని ఒక అక్షరంతో వెలుగులోకి నడిపించిన మొట్టమొదటి మహనీయుడని జ్యోతిరావు ద్వారానే ఈ సమాజం వెలుగులోకి వచ్చిందని మనము తెలుసుకుంటున్నాం. ఈరోజు చదువుతో తప్ప ఏదంతో అభివృద్ధి కాదనేది తెలుసుకొని అతను నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి నేర్పించి సమాజాన్ని ఒక వెలుగులోకి నడిపించిన వ్యక్తి కాబట్టి బహుజనులందరూ, సమాజంలో ఉన్న పేద వర్గాలందరూ చదువు నేర్చుకుంటేనే అభివృద్ధి అవుతారనే కోణంలో, చదువు నేర్చుకుంటేనే ప్రతిదీ తెలుసుకుంటారనే ఉద్దేశంతో చదువు నేర్పించడం జరిగింది. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సొంతం కోసం ఏమీ ఆశించకుండా వాళ్ళు ఉన్నదంతా సమాజం కోసమే అర్పించారు. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు సమాజంలో ఇప్పుడు అభివృద్ధి చెందిన వాళ్ళు, చదువుతో అభివృద్ధి చెందిన వాళ్ళు, ఉద్యోగాలు, పాలకులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈయన మార్గంలో నడిస్తే సమాజాన్ని అభివృద్ధి చెందిన వారు అవుతారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మహనీయుడు జ్యోతిబా పూలే. ఎందుకంటే సంఘంలో చాలామంది ఉంటారు, అందరికీ అన్నీ రావు. ఆయన ఒక మహనీయుడని చెప్పవచ్చు. ఆ కాలంలో ఇప్పుడంటే అందరికీ చదువు అనేది ఒక ప్రొద్దులు లేవగానే టిఫిను, అన్నం ఎట్లా తింటామో చదువు అనేది ఆ రకంగా తయారైంది. ఆ రోజుల్లో చదువు అనేది చాలామందికి తెలియదు. అక్కడ అగ్రవర్ణాలు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఎవరికి కూడా చదువు మీద లేదు. ఆ రోజుల్లో ఉన్నది ఓన్లీ రాజకీయం మాత్రమే, అది పెత్తందారుల వ్యవస్థ పైనే. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడానికి చదువు నేర్పిస్తే కొంత మార్పు సమాజంలో తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఒక కంకణం కట్టుకొని జ్యోతిబా పూలే తన దంపతులు ఆయనే కాదు ఆయన భార్యతో కలిసి ఒక సంస్థగా వెలుగొందాడు. అయితే మరో గొప్ప విషయం ఏంటంటే ఆ విషయం చాలామందికి తెలియదు. ఈ జ్యోతిబా పూలే దంపతులు అనేది చాలా వరకు, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినప్పటికీ చాలా వరకు నాకే తెలియదు. ఇక్కడ విగ్రహాలు ఎప్పుడైతే పెడతా ఉన్నారో ఇక్కడ ఈ పోచమ్మల శ్రీనివాసు అశ్విని దంపతులు, అప్పుడు దాని గురించి తెలుసుకున్నాం మేము. అంటే కొంత తెలిసినప్పటికీ అది మేము ఇంత తన వెనుక ఇంత ఉందా అంటే ఆయన రాజకీయంగా కాదు,
ఒక చదువులో ఒక మనిషిని అభివృద్ధి చేసి రాజకీయం ఎలా చేయాలనేది నేర్పిన వ్యక్తి ఆయన. అంటే ఆ విగ్రహాలను ఇక్కడ ఈ పోచంల శ్రీనివాస అశ్విన్ గారు నెలకొల్పడం అనేది అదొక గొప్ప కారణం. 6 ఏళ్ల కిందట ఎంతో ఆర్భాటంగా ఇక్కడ ఈ విగ్రహాలు నెలకొల్పడం సంతోషదాయకం. థ్యాంక్ యూ. మన మెదక్ జిల్లాలో శ్రీ జ్యోతిబా పూలే గారి 139వ వర్ధంతి సందర్భంగా మరి జిల్లాలో వర్ధంతి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. జిల్లా ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి దాన్ని పురస్కరించుకొని రామాయంపేటలో ఇప్పుడే నివాళులర్పిస్తున్నాం. మరి పూలే గారి ఆశయాలు కొనసాగించేలా మా బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుండి మేము ముందుకు పోతా ఉన్నాం. మరి అదే రకంగా ఆయన ఏదైతే చదువు ముఖ్యంగా అన్ని రకాల ఒక్కొక్క మేధావి ఒక్కొక్క మనకు ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా పూలే గారు వారి భార్య సావిత్రిబాయి పూలే గారు చదువుకుంటేనే ఈ సమాజంలో ముందుకు పోతారని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. మరి అదే రకంగా అంబేద్కర్ గారు రాజకీయంగా ఉండాలన్నారు, ఈయనేమో చదువుకోవాలన్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ కూడా ఒక రకమైన త్యాగమూర్తి. వీళ్ళందరూ మనకు మార్గదర్శకులుగా కనబడుతున్నారు. వాళ్ళ ఆశయాలను అందిపుచ్చుకొని వాళ్ళ పోరాట పటిమను అందిపుచ్చుకొని ముందుకు పోయి మన బీసీ సమాజాన్ని ముందట పడే విధంగా మనము పోరాటం చేద్దామని